హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన కొన్ని వాగ్దానాలు మనం ధ్యానించుకుందాం. ఈ సమయాన యేసయ్య మొట్టమొదటి ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ ప్రసంగం యేసయ్య చేసిన ప్రసంగం ఈ సమయాన జ్ఞాపం చేసుకుందాం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయం అంటే దీనత్వం, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరిదయ్యా పరలోక రాజ్యము అంటే? ఈ లోకములో దీనత్వముగా, మర్యాదగా, మతసముగా, న్యాయాన్ని, నీతిని ప్రేమించి దీనత్వం ఉన్నదే పరలోక రాజ్యం అని యేసయ్య చెబుతున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదయ్యా పరలోక రాజ్యము అంటే? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదయ్యా పరలోక రాజ్యం అంటే? ఈ లోకములో దీనత్వం, మర్యాద, మంచితనముగా లోకములో జీవించిన వారిదే పరలోక రాజ్యం. ఎందుకనగా ఆత్మ విషయమై దీనులైన వారి లోకములో అన్నిటికన్నా దీనత్వం అనేది చాలా గొప్పది. మాటకు మాట కాకున్నట్లు దీనత్వం తల ఉంచుకొని లోకములో యేసయ్య చూపిన మాదిరి మనం కూడా ఈ లోకములో చూపెట్టాలి. యేసయ్యను మరి చాలామంది ఏం చేసిందంటే కుర్రాళ్ళతో కొట్టారు, సిలువకేశారు. అట్లా వేసిన సృష్టికర్త ఏమన్నాడంటే, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించుమనే మాట యేసయ్య అన్నాడు. అలాంటి మనసు మనం ఈ లోకంలో కలిగినప్పుడే మనకు పరలోక రాజ్యం దొరుకుద్దని యేసయ్య చెప్పిన మాట. అందుకే అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యమే వారిదంటాడు. నాలుగో విషయం ఏమంటుండంటే, దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడుతురు. దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడతారు. యేసయ్య ఓదార్చేటోడు ఉన్నాడు. మన కష్టాలు కానీ, శ్రమలు కానీ, దుఃఖాలు కానీ ఏమిచ్చినా యేసయ్య చాలా మనడు ఏం చేస్తాడంటే ఓదార్చే దేవుడు మనకున్నాడు. ఎందుకు అదంటే, కష్టంలో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడంటే ఓదార్చే దేవుడు. మన దేవుడు ఎట్టాడు అంటే ఓదార్చే దేవుడు. అది 4వ వచనం, దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడుతురు. దేవుని దగ్గర ఓదార్చేటోడు ఆయన. దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడతారు. యేసయ్య దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే దేవుడు మనకున్నాడు. ఆఖరి ఏమంటాడంటే 5వ వచనంలో ఏమంటాడంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికం మనకి ఈ లోకములో ఎంత సాత్వికముగా, ఎంత విధేయత, ఎంత వినయం లోకములో కలిగిన సాత్వికం అనేది మనకు చాలా అవసరం. అందుకే మరి గాంధీ మన దేశానికి కత్తులతో కటార కాదు కానీ అన్ని దేశాలు తిరిగి వచ్చి బ్రిటిషుడు మన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు నా రాజ్యం నాను ఏలుకుందామని అన్నప్పుడు బ్రిటిషులు మన దేశంలో రాజ్యం వెళ్తున్నారు. అయితే కత్తి కటార అంతా కూడా వాళ్ళ చేతులే ఉన్నది. అప్పుడు ఆయన కొన్ని గ్రంథాలు చదివాడు, భగవద్గీత, ఖురాన్, ఏమేమో కొన్ని గ్రంథాలు చదివాడు. ఆఖరిని ఏం చేశాడు, బైబిల్ కూడా చదివాడు. బైబిల్లో ఒక మంచి మాట దొరికింది ఆయనకు. ఎక్కడ దొరికిందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరనే మాట మన వేదంలో, బైబిల్లో దొరికాది. ఆయన ఈ మాట మీద ఆయన త్యాగం చేశాడు. అవును, నా సాత్వికమే కావాలి, నాకు కత్తి కటారా, నాకు సైన్యం లేదు కాబట్టి సాత్వికమే కావాలని అప్పుడు బైబిల్ మాట పట్టుకొని అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా నా రాజ్యాన్ని నేను పరిపాలించుకుంటానని ఆ తప్పుకి పోయి అప్పుడు క్షమాపణ కోరాడు, మతిమాలాడు, నా రాజ్యాన్ని నేను ఏలుకుంటానని. వాళ్ళు మౌనంగా, మర్యాదగా, సంతోషంతో మన రాజ్యాన్ని మన చేతిలో పెట్టిపోయారు. ఎందుకనగా సాత్వికం లోకంలో ఎంత డెవలప్ చేస్తుందంటే ఆ సాత్వికం అనేది మనకు యేసయ్య చూపిన సాత్వికం మనకు కావాలని దేవుడు ఎన్నో వాగ్దానాల ద్వారా, ఎన్నో వాక్యాల ద్వారా మనను
బలపరుస్తున్నాడు. కాబట్టి 6వ వచనం అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆకలి మనం ఈ లోకములో జీవించినప్పుడు శరీరంతో ఉన్న కాబట్టి ఆకలి, శరీర ఆకలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఆత్మీయ ఆకలి. ఆత్మీయ ఆకలి అంటే అది ఎవరకు కనపడదు. దేవుని పట్ల మనకున్న ప్రేమ, రాగం, ఆ సంతోషం, సమాధానం. కాబట్టి అవి మనకు కావాలి. అది ఆత్మ మనలో అంటే ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు వాక్యం చదవాలి, అదొక ఆకలి. దానికి సమయం ఇవ్వాలి. మనం ప్రార్థించేటందుకు, మాట్లాడేటందుకు, అనేక దేవుని విషయాలు చేసేందుకు దానికి ఒక టైం మనకు పెట్టాలి. ఎందుకనగా ఆత్మీయమైన ఆకలి చాలామంది లేక లోకములో కలిసిపోతున్నారు. అందుకే ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు ఎక్కడ తృప్తిపడతారంటే దేవుని దగ్గర తృప్తిపరచబడతారు. కాబట్టి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగి 2వ వచనంలో. కాబట్టి దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిదని మత్తయి సువార్తలు 5వ అధ్యాయంలో చక్కగా మొదటి కొండ మీద ప్రసంగం మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికెరము గల వారు ధన్యులు, వారు కనికెరమే పొందుదురు. కనికెరము గలవారు అంటే ప్రేమించేది, దయ, దాక్షణం, ప్రేమ కలిగిలో. కనికెరం అంటే మనకు ఒక దేవుడు చూపెట్టిన ప్రేమ, దేవుడు చూపెట్టిన అనురాగం మనకు కూడా లోకంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఎన్నోసార్లు హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి అందుకే కనికెరమ గల వారు ధనులు, వారు కనికెరమే పొందుతురు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూసేదరు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూసేదారు. అందుకోసమనే పాత నిబంధనలో యెషయా గ్రంథం 59లో ఒక మంచి మాట అంటాడు. మాట చదువుతా నేను. 59 యెషయా గ్రంథం 59లో ఒక మంచి మాట అంటాడు దేవుడు. ఆ మాటలు మనం చూసుకుందాం. దేవుడిచ్చిన మాటలను మనం ఈ సమయాన ధ్యానించుకుందాం. 59వ అధ్యాయం మొదటి మాట చదువుకుందాం. 59వ వచనం. 59 అంటున్నాడు యెషయా. కాబట్టి రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను కనుక ఆయన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇవి అడ్డమవుతున్నాయి అంటే మన అక్రమాలు, మన అన్యాయాలు, మన అవినీతి కూడా మనం చేసిన ప్రార్థనకు అవి అడ్డముగా దేవుని సన్నిధి చేరకున్నట్లు అవి అడ్డముగా వచ్చినాయి. అందుకే అంటున్నాడు రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కుర్చ. ఎందుకంటే ఆయన ఇంటిలో సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. ఆయన ఇంటిలో ఒకటి లేదని కాదు, సర్వ సంపదలు నా చేతుల్లో గుప్తమై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం లోకం తట్టు చూడక దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన విషయాలు మనం లోకంలో ఉన్నంతకాలం ధ్యానించి వీటిని మనము అమల్లో పెట్టాలి. దేవునికి లోబడేది, మనం లోకములో జీవించేది మనం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మనం అజాగ్రత్తగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనము పొందలేక ఎన్నో పోగొట్టుకుంటున్నాం. కాబట్టి అందుకే మత్తయి సువార్త చక్కగా అంటుంటాడు. మత్తయి సువార్త ఇంకా కొన్ని మాటలు అందులో మనం చూసుకుందాం. మత్తయి సువార్తలు ఇంకా మనం చూసుకుందాం. ఇంకేమంటుండంటే కనికెరము గలవారు ధనులు, వారు కనికెరమే పొందుతారు. కనికెరము గలవారు ధనులు, వారు కనికెరమే దేవుని దగ్గర పొందురు అంటున్నాడు. కాబట్టి ఎవలయ్యా దేవుని చూసేదంటే 8వ వచనం అంటున్నాడు హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూసేది. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు ఎవరయ్యా దేవుని చూసే, దేవునితో సంబంధం ఉంటుంది అంటే హృదయ శుద్ధి. కాబట్టి హృదయ శుద్ధి లేని మనం ఏమి కూడా దేవుని విషయం మనం చూడాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధనులు, మనం దేవుని చూసేదారు. హృదయ శుద్ధి. కాబట్టి మన హృదయాలలో ఎలాంటి కల్మషం లేకుండా, అక్రమం, అవినీతి, అజాగ్రత్త లేకున్నట్లు
మన హృదయం ఎక్కడున్నాడయ్యా దేవుడు అంటే మన హృదయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే దేవుని యొక్క ఆత్మ, మంచి నడవడి, మంచి తలంపులు, మంచి ప్రవర్తనే దేవుని యొక్క ఆత్మ మనతో పోరాడుతుంది. కాబట్టి మనం దానికి సోటియాలి. దేనికి సోటియాలి? మంచి దానికి మనం సోటియాలి. అందుకే అంటుంటాడు 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసెదరు. దేవుని ఎవరు చూస్తారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని తప్పక చూసెదరని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో అంటుంటాడు. హృదయ శుద్ధి కాబట్టి లోకంలో మనం దీన్ని బిడలారా, లోకంలో పరిస్థితి కాలం మనం ఏం చేస్తామంటే బట్టలు మాసిపోతే సాకరయ్య దగ్గరికి పోయి సబ్బు పెట్టి తెల్లగా చేస్తాం. అట్నే ఈ లోకంలో అజాగ్రత్తగా జీవించి ఇక్కడక్కడ పొరపాటు జరిగితే మనకు యేసయ్య నేనేమన్నాడు, నేను సాకలివాని సబ్బు కొట్టిన అన్నాడు. నేను సాకలివాని సబ్బు కొట్టిన అన్నాడు. ఆయన సమస్తము నిన్ను క్షమించి మన్నించే దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన సమస్తమును క్షమించేవాడు. మన కొరకు సంపాదించిన పరలోక స్వాస్థ్యము మనకు అక్కడ మనకున్నది. మనకి ఏమి దొరుకుతుంది? యేసయ్యను నమ్మితే మన మీద 2 పాపాలు ఉన్నాయి. ఒకటి కర్మ, జన్మ. కర్మ అనగా మనది, జన్మ అనగా మన తాత ముత్తాతతో వచ్చే వంశ పాప పరిహారం. ఈ 2 పాపాలకు క్షమాపణ పొందాలి. ఈ 2 పాపాలకు క్షమాపణ పొందితేనే దేవుడు సంపాదించిన పరలోక స్వాస్థ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుని మనం ఎందుకు అంగీకరించినామంటే, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మన మీద 2 పాపాలు, ఒకటి కర్మ, ఒకటి జన్మ. ఈ కర్మ, జన్మ ఈ 2 పాపాలకు ఏం పొందాలి? మనము క్షమాపణ పొందాలి. దేవా, మా పితరులు చేసిన పాపం మాకు రాకున్నట్టు, మేము చేసిన అక్రమ అన్యాయం దేవా మమ్మల్ని క్షమించి నువ్వు మా కొరకు సంపాదించిన స్వాస్థ్యం మేము పొందాలంటే మా హృదయ శుద్ధి మేము చేసుకునేటట్టు దేవా నీ ఆత్మచేత మమ్మల్ని నింపి లోకంలో వాడుకోనుటకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. మనం ఏం చేసేదంటే దేవునితో సంభాషణ అనగా ప్రార్థన, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, దేవుని దగ్గర ప్రలాపించాలి. దేవునికి మనకున్న సహవాసం, సంబంధం విడిపోకున్నట్లు చాలా జాగ్రత్తగా ఆయనకు మనకున్న అనుబంధం కాపాడుకోవాలంటే ప్రార్థన చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దీన మనసు కలిగి లోకములో జీవించేది. అందుకే అంటున్నాడు 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారుడు అనబడతారు. లోకంలో ఒక్కొక్క కుటుంబంలో సమాధానం ఉండదు, సమాధానం పాత్రలకే సమాధానం ఉండదు. కాబట్టి దేవుడు ఏం చెప్తుందంటే సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారుడు. ఎవరిదయ్యా పరలోక రాజ్యం అంటే సమాధానంగా లోకంలో క్షమించాలి. ఒకరికి పొరపాటు క్షమించి మన్నించి ఆయన వైపు చూస్తేనే మనకు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మనం ఏమి జరిగినా అప్పటిదప్పుడు ఇచ్చిపెట్టి క్షమాపణ అడిగేది, చిన్న నాలుక జారిపోయినా పొరపాటు అయినా ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. సహోదరుడా, నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. లోకంలో చూసే మనుషులు క్షమించకపోతే చూడని దేవుడు కూడా క్షమించాడు. అందుకే అంటున్నాడు 9, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరయ్యా దేవుని కుమారులు అంటే లోకంలో సమాధానంగా లోకంలో ఉండాలి. కక్షలు కాదు, ఇంకేమైనా అనుమానాలు కాదు, ఆస్పదాలు కాదు. లోకంలో సమాధానం కలిగి లోకంలో అందరి ఎడల ఒక మంచి సమాధానము కలిగి లోకం ఒక దీపం లెక్క. నువ్వెవరయ్యా అంటే నేను క్రైస్తవుని. క్రైస్తవుడైతే దేవుడు చూపెట్టిన, యేసయ్య చూపెట్టిన కొంత మాదిరి మనలో లోకములో కనపడాలని మన దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. అందుకే అంటున్నాడు 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడు ధనులు పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తిపరచబడతారు. నీతి అంటే ఆకలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఎట్లా శరీరానికి ఆకలి ఉంటుందో అట్లనే పరలోక రాజ్యం మనకు యేసయ్య దేవుని ఆత్మ కావాలంటే అదొక మనకు ఆకలి అంటే మన ఆత్మ దేవునితో మనకు సంబంధం, సహవాసం కలిగి ఆయనతో మనకు కలిగి ఉన్నప్పుడే ఈ ఆత్మీయమైన ఆకలి ఆయనే తీర్చగలడు. మనకు సహాయం చేసి అలా పరచబడతారు. కాబట్టి మీరు మనం లోకములో అంటే ఒక మంచి మాట అంటున్నాడు 14వ వచనంలో ఏమంటున్నా అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
ఎవరు? క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలంతా లోకమునకు వెలుగు. మనం చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినాం. చీకటి అనగా మనకు తెలియనప్పుడు అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఎన్నో చేసినాం. కాబట్టి మనకు తెలిసింది కాబట్టి చీకటి నుండి మనం ఎందుకు వచ్చినామంటే వెలుగులోనికి వచ్చినాం. వెలుగు అనగా మనం చేసిన అక్రమాలు, అన్యాయాలు కూడా మనకు కనపడతాయి. అయ్యో నేను ఈ పొరపాటు చేసింది అనేది మన ఆత్మ మనలనే గర్జిస్తుంది. అందుకే అంటున్నాడు, మీరు లోకమునకే ఉప్పై ఉన్నారంటున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు వెలుగు? లోకంలో దేవుడిని అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా లోకంలో వెలుగు. ఎందుకు వెలుగు అనగా లోకంలో జీవించినప్పుడు కూడా మనం అందరికీ ఒక కనపడే మన ఆచారాలు, మన పద్ధతులు అందరికీ ఒక మాదిరికరముగా దేవుడు చూపెట్టిన ప్రేమ. అంటే లోకము ఉప్పనగా ఎంతో ఎన్ని మనం కూరలు వండుకున్నా ఉప్పు లేనిది కూడా వ్యర్థం. అట్లనే మనం లోకంలో ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా సమాధానం, నీతి లోకంలో ఏది ఉన్నా మనం లోకంలో అది లేకపోతే మనం లోకంలో కలిసిపోతాం. అందుకే అంటున్నాం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటున్నాడు. లోకమునకు వెలుగు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంట. అందుకే అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీలో మాట్లాడుతూ ఉంటాడు. మొదటి కొరింథీ 18 అనుకుంటా. మొదటి కొరింథీలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతుంటాం. మాట మనము ఈ సమయాన ధ్యానించుకుందాం. మొదటి కొరింథీ 1 పత్రిక 13వ అధ్యాయం అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడేను, ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగేడి కంచు గరగరలాడు తాళమునయ్యుండు. ప్రవచించు కృపావరములు కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలించగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ దేవుడి లోకములు అంటున్నాడు. ప్రేమించేది, మన్నించేది, క్షమించేది అంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. నేను ఎంత విశ్వాసం కొండలను పెకిలించగల విశ్వాసం గల వాడనైనను నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రేమ చూడండి, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ మత్తరపడదు, ప్రేమ భాషలైనను నిలిచిపోవు, జ్ఞానమైన నిరీతకమగును. మనము కొంత వరకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవర్తిస్తున్నాము. కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణమైనది నిరీతకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, దేవుని సన్నిధి. ఇప్పుడు ఏమంటే దేవుని తెలుసుకొని అన్నీ కూడా విడిచిపెట్టాడు. దేవుని బిడ్డగా ప్రేమ, సంతోషం, అనురాగం అనగా విశ్వాసం కలవాడని, ఇప్పుడు పెద్దవాడని ఎక్కడ ఆత్మీయముగా లోకంలో అందరికీ ఒక వెలుగుగా దేవుడు నన్ను పిలిచింది. కాబట్టి నన్ను దేవుడు ఇలాగున ఎంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడని ఒకరిని క్షమించి మన్నించకపోతే నేను వ్యర్థుడని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనది కానీ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు చూపెట్టిన ఈ ప్రేమ, మనం చూపెట్టిన ప్రేమ ఈ లోకంలో మనం కూడా అనేకులకు చూపెట్టి ఆత్మీయ బిడ్డలముగా ఎదగాలి. ఇంకంటున్నాడు మొదటి కొరింథీ 14 అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరముల ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరములు అపేక్షించుడు. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనసుతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడునో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములన్నీ పలుకుతున్నాడు. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగుతున్నది. ప్రేమ అనేది అపొస్తలుడైన పౌలు 14 అధ్యాయంలో మొదటి అంటాడు, ప్రేమ కలిగి లోకములో జీవించాడు. మత్తయి సువార్తలు ఏమంటున్నాడు? దీనత్వం, సమాధానం,
ఇంకేమంటున్నాడు 14వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటున్నారు. దేవుని బిడ్డ లోకములో ఒక ఉప్పరగా మనం ఎంత కూర వండినా మనం ఎన్ని చేసినా ఉప్పు అయిపోతే సరిపడి, అట్నే మనం లోకములో ఎంత దానదానం ఏమి చేసినా మనలో నీతి నిజాతి లేకపోతే మనము అనగా లోకములో కలిసిపోతాం. మనం ఎక్కడ చేస్తాము, లోకములో కలిసిపోతాం. ఉప్పరగా అలాంటి ఉప్పర అంత రేషము కలిగి ఎక్కడ కూడా మనం లోకంలో ఒక మంచి ఎలుగు బిడ్డలముగా అనేకులకు మాదిరికరముగా దేవుడు చూపెట్టిన ప్రేమ, దేవుడు చూపెట్టిన మాటలను, దేవుడు చూపెట్టిన వాగ్దానాలు మనం నమ్మి ఇతరులకు ఒక మాదిరికరముగా మనం జీవించాలని మనము దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. కానీ ఇవన్నీ రాశాడు కానీ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అంటాడు, 14వ అధ్యాయంలో అంటాడు, యోహాను సువార్త 14లో అంటాడు, నువ్వు హృదయమును కలవరపడనీయదు. చూడండి, దేవుడు ఉన్నాడా లేడా, క్షమించడా అనేది మరి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అంటాడు, నువ్వు హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కానీ నా యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. నా ఇంట అనేక స్థలములు మీ కొరకు సిద్ధపరిచిన దేవుని బిడ్డలారా, మన కొరకు అనేక స్థలములు దేవుడు సిద్ధపరిచినాడు. ఆయన సంపాదించిన సిద్ధపరిచిన స్థలములో మనం చేరాలంటే ఈనాడే మనం ఆయన యందు స్థిరమైన విశ్వాసం గలవారమై ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులముగా బ్రతకాలని దేవుడు మన పట్ల ఎంతో కనిపెడుతున్నాడు, ఎంతో మనకు చూస్తున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం అజాగ్రత్తగా కాకున్నట్టు జాగ్రత్తగా, ఇవన్నీ కూడా మనం విన్నయి కన్నయి కూడా ఇవి ఎవరయ్యా సాక్షులు ఎట్లా జరుగుతుంది అంటే, మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. అప్పుడు ఎవరయ్యా నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్తే అప్పుడు ఎవరు పిలుస్తాడు? దేవుడు మనుషులను కాదు, ఆకాశాన్ని భూమిని, దేవుడు ఆకాశం భూమిని సృష్టించింది కాబట్టి అవి సాక్ష్యం. అయ్యో నేను మరణించినా నా ఎముకలు పోయి సముద్రంలో పడ్డాయి, లేకపోతే ఎక్కడో పాతి పెట్టించినందుకు వీల్లేదు. ఎవరడుతాడు? సముద్రం తీసుకొచ్చి యేసయ్యకు అప్పగించాలి శవాన్ని. కాబట్టి అప్పుడు దేవుని యొక్క ఒకవేళ యేసయ్య ఇంతల్లే వస్తే మనలో మార్పు చేస్తాడు, మరణించిన వారిని లేపుతాడు, గుంపు చేసి మనకు ఒక తీర్పు ఉన్నది. అయ్యా నాకు ఎవడు చెప్పిండు చెప్పలేదని అందుకు వీలు లేదు. ఎవరు పిస్తున్నాడు? ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పగా చేసి వారు నా మీదనే తిరిగిబడి ఉన్నారని దేవుడు ఆకాశంతో భూమితో వాళ్ళు అవే తీసుకొచ్చి అప్పగించాలి యేసయ్య. అయ్యా నాకు ఎవరు చెప్పేందుకు అర్థందుకు వీలేదు. ఎందుకు యేసయ్య చెప్తుందంటే, లోకంలో మానవుడిగా జన్మించిన ప్రతి వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అనేక బిడలను మానవుడిగా జన్మించే ప్రతి వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇదంతా ఎలాగూ జరుగుతుంది అంటే, దేవుడు మనం కదా ఒక పంట అలిగితే దానికి ఎట్లా అన్నీ మొలుతాయి. కాబట్టి ఆ శిష్యులు ఏమన్నారంటే, యేసయ్య ఏమన్నారంటే వాళ్ళకు ఒక మంచి ఉపమానం చెప్పాడు. గోధుమలు అలికాడు యేసయ్య. గోధుమలు అలికిన తెల్లర వారికే గురుగులు మొలిచాయి. ఆ గురుగులు మొలవగానే అప్పుడు ఆ శిష్యులు వచ్చి ఏమన్నారంటే, అయ్యా మరి మనం అలికింది గోధుమలు, అందులో గురుగులు మొలిచినాయి, మరి మేము పీకెత్తామని యేసయ్యని అడిగితే, అప్పుడు లేదు బిడ్డ, అవి కూడా పెరిగినాయండి. అవి కూడా పెరిగినైతే అప్పుడు కోతకాలం వచ్చినప్పుడు అవి కోసినాక తూర్పాల పడుతున్నారు. దానికి కొడుతున్నా మూట, దీనికి కొడుతున్నాం. కాబట్టి రెండింటి కోసినప్పుడు అనగా ఇది ఎదుగుతుంది, అది ఎదుగుతుంది. కాబట్టి చేట నా చేతిలో ఉన్నది, నేను కోసి తూర్పాల పట్టుకుంటాను బిడ్డ, నేను కోసి తూర్పాల పట్టుకుంటాను. కాబట్టి ఏమలికినాము? గోధుమలు అలికినాము. గోధుమలే మళ్ళీ మనం ఇంట్లో పోసుకుంటాం. అందులో ఎన్నో మొలిసినాయి, తాలు దప్పుగా ఎన్నో మొలిసినాయి. అవన్నీ ఏం చేస్తాం? మళ్ళీ ముందు గిత్తులు లేకుండా బోర కింద వచ్చి కాలబెడతాం. అట్నే దేవుని బిడ్డలారా, చేట నా చేతిలో ఉన్నది, నేను తూర్పాలు పట్టుకుంటే మీకేంది? తీర్పు తీర్చేవాడు నేను, మీకేంది అనేది యేసయ్య అంటున్నాడు. కాబట్టి మనం ఏది కూడా యేసయ్యకు మనం అప్పగించాలి. ఆయన మనల్ని క్షమించేవాడు, మన్నించేవాడు, అనగా ఎన్నో మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ప్రతి వాణి దొంగను మంచివాడిని అందరి దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ మనందరికీ తీర్పు అన్నాడు జరుగుతుంది. కాబట్టి తీర్పులో మనలను పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు అని పాపి దినం ఒకటి ఉన్నది. కాబట్టి గొల్లవాడు ఏం చేస్తాడంటే, గొర్రెల మేకలను పొద్దునక కాసుకొచ్చి ఒక దగ్గర మందు తోలుతాడు. తెల్లరంగా ఏం చేస్తాడంటే మేకలను గొర్రెలను పాపుతాడు. అలాగనే
ఈ లోకం అంతా కలిసి ఉన్నాం. ఆయన వచ్చినాక ఆయన పాపుకుంటాడు. అందుకే చేట నా చేతిలో ఉన్నది, నేను నా దూతలను పిలిచి కోసినప్పుడు నేను తూర్పాల పట్టుకుంటా, తీర్పు తీర్చేవాడిని నేను, మీరు కాదు అని యేసయ్య చెప్పింది. కాబట్టి ఆయన మనకు మంచి చేసినామా చెడు చేస్తున్నామా అనేది అప్పుడు పాపుతారు వాళ్ళు. మన అబద్ధికులు ఎవరు, దొంగలు ఎవరు, ఆయన ప్రేమించిన వారెవరు, ఆయనకు లోబడ్డవారు ఎవరు అనేది తన దూతలు వచ్చి పాపిగిన మనకు ఒకటి ఉన్నది. ఇంగ్లాండ్ వానికి వేరే తీర్పు, అమెరికన్లకు వేరే తీర్పు, భారతదేశంలోకి వేరే తీర్పు అనేది లేదు. అందరికి కూడా మానవుడిగా జన్మించే ప్రతి వాని కూడా ఒకే మనకు తీర్పు జరుగుతుంది దేవుడు బిడ్డరా. అందుకే అంటున్నాడు, ఆకాశము ఆలకించము, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధమా ఎందుకని చెప్తే, అందుకే యోహాను సువార్తలు అంటున్నాడు, నీ హృదయమును అంటే సందేహపడకుండా పరలోక రాజ్యం ఉన్నదా లేదా అనేది సందేహ అనుమానంతో కావడు. కానీ మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను స్థలములో మీరు లాగిన మరలా వచ్చి నా యుద్ధ ఉండకు మిమ్మల్ని తీసుకొని పోతాను అంటున్నాడు. కాబట్టి దీని బిళ్ళారా, ఏ గడియో ఏ క్షణమో యేసయ్య ఈ లోకానికి రాక ఉన్నాడు. యేసయ్య మరి ఆ లోకంలో ఉన్నప్పుడు సంవత్సరం జీవించి వెళ్ళిపోయేటప్పుడు ఆయన మేఘం వచ్చి కమ్ముకొని పోతుంది. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావని సుశీలు అడిగారు. అయ్యా నువ్వు పోతున్నావు కానీ మళ్ళీ ఎప్పుడు మాకు ఆ తారీఖు డేట్ చెప్పవా అని ఆ సుశీలు అనగా మేఘం వచ్చి ఆయన కమ్ముకుపోయేటప్పుడు ఆ మేఘములు వచ్చి యేసయ్యని అడిగితే అప్పుడు దేవదూత చెన్నది, ఏ విధంగా పోయినా క్రీస్తు అదే విధముగా మళ్ళా రాలైనాడు. కాబట్టి యేసయ్య అంటే నా రాకడ కొరకు బిడ్డ కరువులు, భూకంపములు, యుద్ధములు లోకములో చెలరేగును. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ సందర్భంలో మనం చూస్తే మందు దొరకని కరార పంపిన మన దేశానికి. ఆ కాలమున నోహా కాలములో ఒక నోహా కుటుంబం తప్ప అందరు కూడా సృష్టిని ముంచివేశాడు. కాబట్టి ఇప్పుడు అట్లా కాకున్నట్టు కరార పంపాడు మనకు. ఎవరైతే అజాగ్రత్తగా మంచిగా లోకములో కాపాడుకుంటారో వారే బ్రతుకుతారు. తగ్గిన వాళ్ళందరూ కూడా కరాన తెచ్చి లోకం ఎందరో మరణిస్తున్నారు. ఇది కూడా అంతే. దేవుని మీద ఎవరైతే అంగీకరించి దేవా నేను కర్మపాపిని జన్మపాపిని క్షమించమంటే మన కొరకు అక్కడ సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఉన్నది. అసలు సంగతి ఏంటంటే మనకు ఒకటి పరలోకం, ఒకటి యమలోకం ఉన్నది. కాబట్టి నేను యమలోకానికి పోకున్నట్టు యేసయ్య మానవుడిగా జన్మించి దైవత్వం బయలుపరిచి మనం నరకానికి పోకుండా ఆయన మనం క్షమిస్తుంటాడు. ఆయన మన పాపములు క్షమించే పరిశుద్ధుడు. ఎందుకు యేసయ్య నమ్మాలంటే ఆయనకు సర్వము సృష్టికర్త, ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన వాడు కాబట్టి సర్వం కూడా ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఎందుకయ్యా ఇలాగున్నది అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన వచ్చినాక పాపి దినం ఒకటి ఉన్న దేవుడి దగ్గర మనమంతా యాత్రికులం, ప్రయాణికులం. ఏ గడియ ఏం సంభవించునో అది మనకు తెలియదు. కాబట్టి ఆయన రాకమునుపు మనం లోక విడక మునుపు ఆ పరలోకం పోయే మార్గం మనం తెలుసుకోవాలి. యేసయ్య అన్నాడు, గట్టిగా చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యము లేదన్నాడు. ఏ గ్రంథమైనా నేనే అన్న మాట ఎక్కడ కూడా లేదు దేవుడి బిడ్డ. ఎక్కడ ఏ గ్రంథమైన కూడా యేసయ్య చెప్పాడు, నొక్కి చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప నీకు వైకుంఠం పోయేందుకు వీల్లేదన్నాడు. కాబట్టి దేవుడి బిడ్డ దాని మీద మన జీవితం కట్టాలి. ఏ గ్రంథం కూడా నేనే మిమ్మల్ని క్షమించేవాడని నేనే అది ఎక్కడ కూడా లేదు. బైబిల్లో తప్ప ఎక్కడ కూడా మాట లేదు. కాబట్టి మనం దేవుడిచ్చిన మాటల మీద మన జీవితాన్ని కట్టాలి. మనం లోకమునకు ఎవనన్నాడు, ఉప్పై ఉన్నారన్నాడు. అనగా దేవుని బిడ్డలమైన మనం ఒక వెలుగుగా లోకములో మనం ఉన్న స్థలములో మనకు ఉన్న వాడకట్టుకో మనం ఉన్న ఎక్కడున్నా మనం ఎట్లంటే నీతి, న్యాయాన్ని, యథార్థత, సత్యాన్ని ప్రేమించిన బిడ్డలు కావాలి. కాబట్టి యేసయ్య అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని, యథార్థతను స్థాపించటానికే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చినట్టే నీతిని, సత్యాన్ని, యథార్థత, న్యాయాన్ని పరిపాలించటానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసయ్య ఎందుకో ఎవరు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. దేవుడు గారు రకరకాలుగా మాట్లాడుకునే విషయం వీలేమీ లేదు. తప్పక దేవుడు క్షమించి మన్నించి పరిశుద్ధుడు కాబట్టి నేను చెప్పాడు ఆయన ఈ పాపను క్షమించే పరిశుద్ధుడు నేనే అన్నాడు. దేవుడు ఇంకేమడికైనా నేను లోకమునకు ఉప్పై ఉన్నాను అంటున్నాడు. నా ద్వారా తప్ప నీకు పరలోక రాజ్యము లేదని
యేసయ్య ఎన్నో చోట్ల చెప్తున్నాడు. కాబట్టి మత్తయి సువార్తలు ఇంకొక మాట అంటున్నాడు 3వ అధ్యాయంలో. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు. ఏమో పెట్టుకుందాం మనం, మన మాటలు కాదు, దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. 3వ అధ్యాయంలో ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేసిన యొక్కని శబ్దం అని ప్రవక్త అయిన యేసయ్య ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. కాబట్టి యేసయ్య రాకమునుపు యోహాను అనే ఒక భక్తుని 6 నెలలు మొదలు పంపాడు ఈ లోకానికి. ఎందుకు పంపాడంటే ఆయన ఇలా వస్తున్నాడు, పాపములు క్షమించే పరిశుద్ధుడు వస్తున్నాడు కాబట్టి అనేది ఆయన గురించి ప్రకటించేందుకు. మరి జకరియా కడుపుల అనగా వృద్ధాత్మంలో ఆయన జన్మించాడు యోహాను. కానీ యోహాను పెద్ద అయినాక యోహాను ఈ లోకానికి వచ్చాడు. ఏమంటున్నాడు? ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుడు. మారు మనసు అనగా మన పాప జీవితాన్ని, అక్రమాలు, అన్యాయాలు వదిలిపెట్టి నీతి నియములు కలిగి లోకములో అనగా దేవుని రాకడ సమీపించింది. ఎవరి రాకడ? దేవుని రాకడ సమీపించింది కనుక అరణ్య ప్రకటించుతున్నాను. అప్పుడు ప్రభు మార్గం ఏం చేయాలి? సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. సరళ అంటే మన జీవితాన్ని ఇంకేమైనా అక్కడ అనుమానం, ఆస్పదం ఉంటే ఏం చేయాలి? సంపూర్ణంగా దేవుని బిడ్డలముగా మార్చబడాలి. చూపెట్టిన మాటలు మొదటి మత్తయి చోట్ల ఏమన్నది? దీనత్వం, సమాధానపరచు, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి అందుకే ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడు. ఈ అనుమానం లేకుండా దేవా నన్ను ఇప్పుడు పిలిచినా నువ్వు నా కొరకు సంపాదించిన పరలోక రాజ్యం నాకు ఉన్నది కాబట్టి అనేది మనం లోకంలో ప్రత్యంత కాలం ఆయనకు మనం జీవిస్తూ అనేకులకు ఆయన వెలుగును మనం ప్రకటిస్తూ ఏ స్థలమందు ఉన్నా ఈ మాటలు మనం ధ్యానించాలి, మన జీవితాన్ని మారాలి. లోకంలో ఇంకొక మాటలు ఏముందంటే యోహాను సువార్తలో యోహాను సువార్త ఒక మంచి మాట అంటున్నాడు. అనగా యోహాను సువార్తలో ఏమంటుండే దేవుని మాట చదువుకుందాం, మన మాటలు కాదు, దేవుని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటున్నాడు. ఏమంటుండే యోహాను సువార్త చూడండి ఎక్కడిదా అని చాలామంది అడుగుతారు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యమే దేవుడు అయ్యుండే. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండే, సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు ఏమున్నది? వాక్యం ఉండేను. వాక్యం ఎక్కడున్నది? దేవుని యొద్ద ఉండేను. వాక్యం దేవుడై ఉండేను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను. సమస్తమును ఆయన మూలముగా కలిగాను. లోకములు కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంకో మాట అంటున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులందరికీ వెలుగయ్యింది. చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. దేవుని యొద్దండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. కాబట్టి దేవుడు యేసయ్య కన్నా మొదలు 6 నెలలు పంపాడు. ఆయన వృద్ధాత్మలో జకరియా కడుపులో మరి ఎలిజబెత్ కడుపులో జన్మించాడు. ఆయన ప్రకటించి తనకు తోలాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని బిడ్డలారా అలాంటి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడు అయి ఉండేను. సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి అలాంటి దేవుడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఎంతోమంది కొందరు నాకెందుకయ్యా మతం అంటారు. మతము కాదు, నీకు రెండు పాపాలు ఉన్నాయి, కర్మ, జన్మ. ఈ 2 పాపాలు క్షమించేందుకు ఎవరు ఒక్కడే క్షమాపణ. మనం ఈ లోకంలో ఎవరి దగ్గరనైనా పొరపాటు చేస్తే ఆయన క్షమించమంటే ఆయన క్షమిస్తాడు. అట్లనే మనం తెలియనప్పుడు ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, అవినీతిగా లోకంలో జీవించినాం. కాబట్టి యేసయ్య నేను కర్మ పాపిని, జన్మ పాపిని, నన్ను క్షమించమంటే దేవుడు క్షమించే దేవుడు మనకు దొరికాడు. ఆయన పాపములు క్షమించే దేవుడు. ఈ పాపానికి క్షమ లేకపోతే మనకి ఏమున్నదంటే ఒకటి నరకం, ఒకటి పరలోకం. దాన్ని ఏమంటారంటే వైకుంఠం అంటారు.
కాబట్టి చాలామంది వైకుంఠం పోవాలని ఏం చేస్తుందంటే ఈ పాపాలు ఒప్పుకోక దాన ధర్మం ఎన్నో ఆ, దాన ధర్మాలు మంచితనం చేస్తే నాకు వైకుంఠం దొరుకుద్దని దాన ధర్మాలు ఎన్నో చేస్తున్నారు. ఎన్నో వేలు లక్షలకు ఖర్చు పెడుతున్నారు. అట్టగా నువ్వు ఎన్ని ఖర్చులు పెట్టినా దానికి ఏమి కలిగింది పెట్టినా వాటి నీ నోటితోనే ఒప్పుకోవాలి. ఈ నోటితో ఒప్పుకో, దేవా నన్ను క్షమించు, నేను కర్మ పాపిని, జన్మ పాపిని అని ఒప్పుకొని ఇచ్చిపెడితేనే నీకు క్షమాపణ దొరుకుతుంది. ఇలాంటి విషయాలు మనకు చాలా జాగ్రత్త కావాలి. ఎందుకనగా మనది కానీ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి లోకంలో ఉన్నంతకాలం సత్యాన్ని ఆది అందు వాక్యము, నేను వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడు అయ్యాను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా లేదు. కాబట్టి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి అలాంటి దేవుని బిడ్డ అలాంటి దేవుడు మనకు దొరికేడు. ఎందరో దీని కొరకు ప్రయాసపడుతున్నారు. అయ్యా నాకు ఆత్మశాంతి కావాలని తిరుపతి పోతున్నారు, గొర్రెలు పోతున్నారు, మేకలు పోతున్నారు. కాబట్టి ఎందుకనగా మనం కర్మ జన్మ పాపం కాబట్టి పాపాన్ని పరిహరించాలంటే దేవుడికి పరిశుద్ధ రక్తం కావాలి. మన లోకంలో ధర్మశాస్త్ర ప్రకారం అడుక్కొక్క పశువును వదిలించేది, అట్లా పాపాలు క్షమాపణ లేదని ఆయనే ఒక పని చేయన్న. అందుకే దేవుని వాక్యం ఏముందంటే ఆది అందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుడు అయ్యాడు. ఆయన ఆది అందు దేవుని యొద్దను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులందరికీ ఏమున్నది? వెలుగై ఉండెను. జీవం అనగా సత్యం, యథార్థత, ప్రతి వారిని వెలిగిస్తున్నది. ఆయనలో దేవుని ఆత్మ, ఆయనలో దేవుని ఆత్మ వెలిగిస్తుంది. వెలిగదంటే నీతి, యథార్థత, అదే ప్రతి వారిని వెలిగించుతున్నది. చీకట్లో మనం ఉన్నప్పుడు ఎట్ట దీపం ముట్టిస్తాం అట్లనే అరే ఒక అక్రమం చేస్తే ఇది మంచిది కాదు అనేది దేవుని ఆత్మ మనలను గద్దిస్తున్నది. అందుకే ఆయనలో జీవం ఉండిన జీవం మనుషులందరికీ వెలుగై ఉండెను. కాబట్టి తన క్రియలు చెడ్డమైన అందువల్ల మానవుడు చీకటిని ప్రేమించను కానీ వెలుగునొద్దకు రాలేదు. అట్లే దేవుని బిడ్డ లోకంలో మనం బ్రతికేంత కాలం సత్యాన్ని గ్రహించి సత్యాన్ని ప్రేమించి లోకంలో బ్రతకాలి. నాకు పరలోక అంటే క్షమాపణ అంటే యేసయ్య అంటే ఆయన పాపములు క్షమించే దేవుడు, పరిశుద్ధుడు. ఆయన మరియ కడుపులో పరిశుద్ధాత్మ వల్ల గర్భధరించి లోకానికి వచ్చాడు. మన పాపలు క్షమించాలంటే ఒక పరిశుద్ధ రక్తము కావాలి. పాపికి ఏం కావాలి? పరిశుద్ధ రక్తం చిందించాలి. ఆయన ఎందుకనగా ఒక దేశంలో జన్మిస్తే భారతదేశంలో అనుకని 4-5 ఖండాల మధ్యలో ఆసియా ఖండంలో పాలస్తీనా అనే దేశంలో ఆయన జన్మించాడు. ఒక దేశంలో జన్మిస్తే అమెరికా దేవుడు అందరూ, భారతదేశంలో జన్మిస్తే భారతదేశ దేవుడు అందరూ. కాబట్టి ఆయన 5 రాజ్యాల మధ్యలో ఆయన జన్మించాడు. కాబట్టి దేవుని బిడ్డరా మానవుడిగా జన్మించి దైవత్వం బయలుపరిచాడు. మానవుడు వచ్చింది కాబట్టి మనోలే భోజనం చేశాడు, మనోలే బట్ట కట్టాడు, మనోలే తిండి తిన్నాడు. కానీ ఏ పాపం లేకున్నట్టు, పెళ్లి లేకున్నట్టు పరిశుద్ధుడిగా లోకములో జీవించాడు. ఆయన అన్నాడు, మీ కొరకే నేను 5 కాండాల వరకు నన్ను బలి చేస్తారన్నారు. నా పరిశుద్ధ రక్తమే పాపానికి క్షమాపణ. ఈ పాపం పోవాలంటే నన్ను ఒప్పుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ రక్తం నేను 5 కాండాల మధ్యలో చిందించిన. నన్ను తీసుకుపోయారు అనగా ఆయన ఇంటి చేసినా కానీ ఆయన సెలవుకి వేశారు. ఇప్పుడు ఆయన ఏమంటే సెలవు మీద ఏమన్నాడంటే వీరు చేయిస్తున్నది వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించమన్నాడు. నా ప్రాణం నాలో పెట్టుకునేందుకు నేను సామర్థ్యాన్ని తీసుకునే సామర్థ్యం కాబట్టి వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించమన్నాడు దేవుడు. వీరిని ఏమన్నాడు? క్షమించమన్నాడు. అలాంటి క్షమించే దేవుడు మనకు దొరికింది. దేవుడి బిడ్డగా అలాంటి పాపం క్షమించే దేవుడు మనకు దొరికింది కాబట్టి ఆయన బిడ్డలముగా లోకంలో బ్రతికేంత కాలం ఇలాగ మనం లోకంలో పఠించాలి. నీతిని, యథార్థత, సత్యాన్ని మనం లోకంలో ప్రేమించి ఆయన మన కొరకే పాప పరిహారంగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి గుడ్డోళ్లకు కళ్ళిచ్చాడు, చచ్చిపోయిన వారిని లేపాడు. కాబట్టి ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. 4 రోజులు ఉన్న లాజరు, సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మంటే వచ్చాడు. ఇలాంటి అద్భుతములు చేసినా ఇంకా కొందరు ఏమో అని వెనుకపోతున్నారు. కాబట్టి ఎన్నో అద్భుతాలు దేవుడు. అన్ని గ్రంథాలు ఉంటాయి, అన్ని గ్రంథాలు లేవా? అది ఒక గ్రంథం కాదు.
బైబిల్ ఎంతమంది రాసిల్లంటే దీని గ్రంథాలు 40 మంది భక్తులు రాశారు. 6,000 సంవత్సరములు ఈ బైబిల్ పూర్తయ్యే వారికి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా రాశారు. ఏ భక్తుడు తన రాస్తుంటే తన సొంత మాట పెట్టుకుంటే అక్కడ తీసిపెట్టాడు. ఆ కాలంలో ఏ భాష ఉన్నదో ఏది ఉండదో కాబట్టి ఇప్పుడు ఆఖరికి అయినాక ఈ యొక్క గ్రంథం దేని బిడ్డారా, ఇన్ని మంది రాసిన గ్రంథం దేవుని ఆత్మసిద్ధ ఒక్కడే రాశాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నేను లోకమునికే వెలుగై ఉన్నాడు, నేను సమస్తము నేను సృష్టించాలన్నవాడు, నేను లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి ఆయన లేకుండా కూడా మనుషులు కలగలేదు, ఏం కూడా ఆయన కొండల మీద చెట్టు నీళ్ళు పెట్టిన లేవాలని ఆయన నోహా కాలంలో ఆ కాలంలో అన్నాడు. ఆయన ఏం చేసిండంటే ఫలవృక్షములు ఫలించుగాక అన్నాడు, భూమి మీద విస్తరించుగాక అన్నాడు. ఆయన నోటి మాటతోనే అయినాయి కాబట్టి కాబట్టి దేని పిల్లరా ఆయన నోటి మాటతో కాబట్టి మానవుడు కమ్మంటే గాలే. అయ్యో ఇట్లా ఇవన్నీ సృష్టికర్త ఆయన. మానవుడు తన పోలిక మట్టి తీసి తన మట్టితో మనిషి బొమ్మ తీసి ఊపిరిదాడు, ఆయనకు జీవాత్మ వచ్చినప్పుడు నరుడయ్యాడు. కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మచేత నింపుకోవటం. పిట్టలకు గొర్రెలకు ఒకటే ప్రాణం, మనకు జీవి ఉన్నది, ప్రాణం ఉన్నది. మనకు తీర్పు జరుగుతుంది. మనం చేసిన మంచి క్రియలు చెడ క్రియలు అన్నీ కూడా దేవుని బిడ్డలారా దేవుని లెక్కలో లిఖితమవుతున్నాయి. మనకు ఒకేసారి 5 కాండాల వారికి ఒకేసారి తీర్పు జరుగుతుంది. నీకేరే తీర్పు నాకేరే తీర్పు లేదు. కాబట్టి దేని బిడ్డ అలాంటి విషయాలు మనం లోకంలో బ్రతికినప్పుడే ఏది వెలుగు ఏది చీకటి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం బట్టి పరిశీలించి వెలుగులో నడవాలి. క్షమించే మార్గం మనకు దొరకాలి, అందులో మనం జీవించాలి. ఎందుకనగా యేసయ్య అన్నాడు కదా, నేనే మార్గం సత్యం నా ద్వారా తప్ప నీకు పరలోకరాజ్యం లేదన్నాడు కదా. దాని మీద మన జీవితాన్ని కట్టాలి. కాబట్టి ఎన్నో గ్రంథాలు, ఎన్నో మాటలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి దీని బిళ్ళరా అనేకులు దీన్ని పరిశీలించారు, దీన్ని అనుమానించారు. కాబట్టి అలా కాకున్నట్టు సాధు సుందర సింగ్ సిక్కులైనాయి. కాబట్టి నేను ఎట్లా ఇన్ని మతాలు లోకంలో ఉన్నాయని ప్రకటిస్తున్నారు. ఆయన కొత్త నిబంధన తీసుకొని పత్రికలని చింపేసేవాడు. కానీ ఒకనాడు చిన్న పత్రిక దొరికింది ఆయనకు రోడ్డు మీద, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యం లేదన్న మాట మీద తన జీవితాన్ని కట్టాడు. అప్పుడు ఆ పత్రిక చదువుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఎందుకు ఇలాగున మా సిక్కులు లాదంటున్నారు, హిందువులు ఇదంటున్నారు, సూదులు ఇన్ని గ్రంథాలు ఉంటున్నాయి, ఖురాన్ ఏంది, బైబిల్ ఏంది, భగవద్గీత ఏంది, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఇలా ఏది సత్యమో దేవా అని ఆ పత్రిక చదువుకొని ఆయన ఏం చేసిందంటే, నాకు కనపడితే నేను వారిని మొక్కుతానని సాధు సుందర సింగ్ దేవుని గారు తపస్సు చేసి ప్రార్థించుకొని పడ్డాడు. ఈ రాత్రి ఎవరైనా రాముడు కానీ, కృష్ణుడు కానీ, కోశప్ప కానీ, బాలమ్మ కానీ ఎవరైనా నాకు కనపడితే నేను వారిని అంగీకరిస్తానని సిక్కులు ఇదంటున్నారు, క్రైస్తులు ఇదంటున్నారు, మామూలు ఇట్లా తక్కువ అంటున్నారు అని ఆయన ధ్యానించుకొని పన్నాడు. ఎవరైనా నాకు ఈ రాత్రి కనపడితే నేను వారిని మొక్కుతానని సాధు సుందర సింగ్ అని పండుకున్నాడు. మధ్యరాత్రి ఆ వెలుగంతా కూడా ఇల్లంతా నిండాడు. ఆయన కన్నతో చూశాడు, యేసయ్య కన్నతో చూశాడు. అప్పుడు ఏమన్నాడంటే తల్లి దగ్గరికి పోయి, నాయన నేను క్రీస్తుని చూసినా క్రైస్తవుడునైనా అన్నారు. క్రీస్తుని చూసినా క్రైస్తవుడైనా అలాంటి వారే దేవుని బిడ్డలారా యేసయ్యను అంగీకరించి అనేక దేశాలకు అనేక చిత్రవారు సత్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోయాడు. అలాంటి భక్తులు చాలా చేశారు. కాబట్టి నీవు కూడా ఈనాడు అలాంటి తప ఉంటే కూడా దేవా ఎవరో నాకు కనపడ, నీవు తప చేస్తే తప్పక నీకు కనపడితే నీతో మాట్లాడతాను. అలాంటి దేవుడి బిడ్డ మీరు అజాగ్రత్త చేస్తే మన దేవుడు ఒకటే, నీతిని, యథార్థత, న్యాయాన్ని ప్రేమించి ఆయన ఇచ్చిన విధులను, కట్టడాలను, మోసకిచ్చిన ధర్మశాస్త్రం దేవుని బిడ్డలు మనం చదివి గ్రహించి ఏడన్నాడు కదా, నా ద్వారా తప్ప నీకు పరలోక రాజ్యం లేదు, నేను సమస్తము సృష్టించిన వాడు, నా మూలంగా సర్వము కలిగాలి, కాబట్టి వేరే మార్గం నీకు లేదని దేవుడు చెప్తుంది. కాబట్టి ఇలాంటి మాటలు మన సంఘములలో, సమాజంలో మనం అంగీకరించి అనేకులకు మాదికరముగా ఆయన బిడ్డలముగా లోకములో జీవించాలని మన దేవుని వాక్యం ద్వారా ఎత్తలు మనకు దొరికిన ఆనందం ఇతరుతో మాట్లాడుకుని ఇతరుతో జీవించాలి. ఎందుకనగా ఇందులో మనకు ఒక గొప్ప భాగ్యం దొరుకుతుంది. ఎందుకనగా దేవుని ఆత్మచేత నువ్వు నింపడి దేవుని అంగీకరిస్తే నీలో ఉన్న అజాగ్రత్తగా అవినీతి
పాపం ఇదంతా కూడా నీలో ఉండదు. ఎందుకంటే మనం చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చినాం కాబట్టి మన పాపలు మనకు కనపడతాయి. దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి దేవుడి కొద్ది మాటలను దీవించను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల మా దేవుడా, నీకు వందనాలు. చెప్పబడ తండ్రి, నీ వర్తమానం ఫలించున్నట్లు దేవా, నీవు ఈ లోకానికి వచ్చి సర్వ మానవ కోటి కొరకు తండ్రి ప్రాణం పెట్టినావు కనుక దేవా, మమ్మల్ని క్షమించి మన్నించమని తండ్రి నీ బిడ్డలుగా మార్చడానికి తండ్రి ఒక మానవుడైనా నరకాన్ని కూడా నీకు ఇష్టం లేదు కనుక సర్వ మానవ పాపి కొరకే నీ ప్రాణం పెట్టినావు కనుక తండ్రి నీకే వందనాలు. నువ్వెంతో దయగల దేవుడు, ప్రేమగల దేవుడు కనుక నీ ప్రేమ నీ దయ తండ్రి లోకంలో కనుపరచమని, నశించే ఆత్మల పట్ల తండ్రి ఇంకా నీవు కనుపరచమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో ఉన్న కరోనా కూడా తండ్రి నువ్వు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు వందనాలు. మా దేశంలో పరిపాలించే నాయకుల కొరకు కూడా తండ్రి ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు వందనాలు. యేసయ్య, నీకు వందనాలు. మేము ఈ లోకంలో బ్రతికేంత కాలం సమాధానం కలిగి తండ్రి వెలుగుగా జీవించుటకు తండ్రి దీనత్వం కలిగి లోకంలో జీవించుటకు దేవా సహాయం చేయమని తండ్రి నీవు అనేకులకు ఇంకా నీ సత్యాన్ని వెలుగు ప్రకటించుటకు సహాయం చేయమని నీ పాద సన్నిధిలో మనవి చేస్తూ యేసు క్రీస్తు పేట ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.